భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 4వ సంపుటి అలర్క చరిత్ర నుండి 11వ అధ్యాయం వెకిలి నవ్వు. కువలయాశ్వుడు మదాలస సాంగత్యంలో మళ్ళీ సౌఖ్య సామ్రాజ్యాన్ని ఏలుకోసాగాడు. అలా చాలా సంవత్సరాలు గడిచినాయి. వృద్ధుడైన శత్రజిత్తు కాలధర్మం చెందాడు. కువలయాశ్వ బిరుదాంగితుడైన ఋతుధ్వజుడు సింహాసనం ఎక్కాడు. వయసు పెరిగింది, బాధ్యతలు అంతకన్నా పెరిగాయి, తీరిక కరువైంది. సహజంగానే కువలయాశ్వుడి మనస్సు రాజ్య వ్యవహారాల మీదే కేంద్రీకృతం అవుతోంది. అయినా అతనికి భార్య మీది ప్రీతి మాత్రం నానాటికి వృద్ధి చెందుతూనే ఉంది. తాను అధికారంలోనికి వచ్చిన తర్వాత కానీ భార్య బుద్ధి వైభవం తెలిసి రాలేదు కువలయాశ్వుడికి. ఎన్నెన్నో రాజకీయ సంకటాల్లోనూ ధర్మ సంకటాల్లోనూ సతమతమవుతూ ఉండేవాడు. మనస్సుకు చాలా చికాకుగా ఉండేది. అలాంటి సందర్భాలలో అంతఃపురం వెళ్ళటం జరిగినప్పుడు ఏదో ప్రసంగం మీద ఆ విషయాలు యథాలాపంగా చెప్పేవాడు. ఆవిడ చిక్కులకు పరిష్కార మార్గం అవలీలగా చెప్పేసేది. అన్ని ఉపాయాలు ఆవిడకెలా తోస్తాయా అని, అన్ని ధర్మ సూక్ష్మాలు పురాణ కథలు ఆవిడకెలా తెలుసా అని అతడు ఆశ్చర్యపోతూ ఉండేవాడు. కానీ మళ్ళీ ఆమె లాలనలో పడి ఆశ్చర్యాన్ని కూడా మర్చిపోయేవాడు. క్రమక్రమంగా కువలయాశ్వుడికి మదాలస కేవలం విలాసవంతమైన భార్య మాత్రమే కాక తన క్లేశాల్ని పంచుకునే మిత్రము, తనకు గుండె దిటవునిచ్చే సైదోడు అయింది. ఆమె అతని జీవితంలో అవిభాజ్యమైన భాగమైంది. ఆవిడ మీద ఇప్పుడు అనురాగంతో పాటు గౌరవం పెరగసాగింది. అలా కొంతకాలం గడిచినాక మదాలస గర్భవతి అయింది. అది విని కొండంత ఎదిగి మహోత్సవం చేశాడు రాజు. మహారాణి ఆ ఉత్సవాల్ని, ఆ ఉత్సాహాన్ని చూసి కూడా నిర్లిప్తంగానే ఉండిపోవడం అంతఃపుర పరిచారకులకు ఆశ్చర్యహేతువైంది. నెలలు నిండినాక మహారాణి పండు వంటి కొడుకుని కన్నది. రాజ్యంలో సహజంగానే మహోత్సాహం చెలరేగింది. పుట్టింది యువరాజాయే, ఉత్సవం కాదా మరి? కువలయాశ్వుడు నామకరణోత్సవానికి సన్నాహాలు పెద్ద ఎత్తున చేశాడు. రాజబంధువులు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు, ఊరి పెద్దలు అంతా విచ్చేసిన మహాసభలో పేరు పెట్టడం దగ్గరకు వచ్చేసరికి మహారాజా, యువరాజు వారికి పేరేం పెడతారు అన్నాడు పురోహితుడు. విక్రాంతుడు అన్నాడు మహావీరుడు. కువలయాశ్వుడు మీసం మీద చెయ్యి వేసుకుని పిల్లాడి వంక ముసిముసి నవ్వులతో చూస్తూ. ఆ మాట వింటూనే రాజుగారి పక్కన మేలు ముసుగులో పీటల మీద కూర్చున్న మహారాణి ఫక్కున నవ్వింది. సభ నివ్వరపోయింది. రాజు నివ్వరపోయాడు. ఇదే నవ్వు వెకిలి నవ్వది. రాజ్యసభలో మరొకలా నవ్వితే అది పెద్ద నేరం. రాజకుటుంబాల వారు ఏకాంతంలో కూడా అలా నవ్వరు. రాజు ముఖం చాలా చిన్నబోయింది. మదాలస ఏమి ఎరగనట్టు మళ్ళీ గంభీరంగా ఉండిపోయింది. సభలో ఎవరి మీద ఏమి పిడుగు పడుతుందో అన్నట్టు ఎవరికి వారు బిగుసుకుపోయి మౌనంగా ఉండిపోయారు. రాజేమో మాట్లాడలేదు. తర్వాత కార్యక్రమం వ్యవహార సరళిగా నడిచిపోయింది. ఎంత ఆలోచించినా ఆమె అలా ఎందుకు నవ్విందో అర్థం కాలేదు రాజుకి. ఆవిడ మీద ప్రేమేగాక గౌరవం కూడా ఉందతనికి. ఇంతవరకు ఆమె మర్యాదను రవ్వంతైన దాటగా తాను చూడలేదు. రహస్యంలోనైనా సరే ఇవాళ ఎందుకో నోరు జారి నవ్వేసింది. ఇంత మాత్రానికి ఆమెను నిగ్గదీసి చిన్నబుచ్చడం దేనికి అనుకున్నాడు రాజు. ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు. ఆవిడకి పిల్లల మీద శ్రద్ధ లేదేమో అని సన్నటి అనుమానం ఉండేది రాజుకి. కానీ తర్వాత ఆ పిల్లవాడి విషయంలో ఆమె చూపుతున్న శ్రద్ధను చూసి తన అభిప్రాయం మార్చుకుని నిశ్చింతగా తన వ్యవహారాల్లో తాను పడిపోయాడు. ఆవిడ మహారాణి అయినా తన బిడ్డల్ని తానే పెంచుకునేది. దాదుల చేతికి ఇచ్చేది కాదు, తానే పాలిచ్చుకునేది. దాదుల పాలు తాగనిచ్చేది కాదు. తానే ఉయ్యాలలో పడుకోబెట్టుకొని తానే జోలపాట పాడుకునేది. ఆ రాగాల లాలిత్యానికి, ఆ కంఠ మాధుర్యానికి అంతఃపుర పారిచారికలంతా పరవశించిపోయేవారు. కానీ ఆ పాటల సాహిత్యమే కొత్త రకంగా ఉంది. వారికి సరిగా తెలిసినట్టుండేది కాదు. జోబాబు జోబాబు చూడరా నిజము, చూచి నీలో నీవే జోగరా సతము, నామమే రూపమై నాయన లేదాయే, ఏమి విక్రాంతిరా ఏమి పేరిది నీకు, 5 భూతాలు కలిసి అమరేరా దేహము, ఏది సుఖమో నీకు ఎందుకో దుఃఖము అని ఒక రోజున పాడేది. నిద్రపోరా తండ్రి నిద్రపోరా తండ్రి, నిద్రలో నిన్ను నీవే నీడి కనరా తండ్రి, నిఖిల బాధలు తరికి నిత్య సత్యము నిరిగి, నీకు నీవే మిగిలి నీవే సర్వముగా అని మరొకప్పుడు పాడేది. అలా విచిత్రమైన పాటలతో పిల్లవాడిని పెంచుతూ వచ్చింది మహారాణి. అడుగడుగునా ఏదో ఒక కొత్త పాట పాడేది. పాట పాడటానికి ఆమెకు విసుగులేదు. పాడిన పాటలు మళ్ళీ పాడేది కాదు. ఆ పాటలు పాడుతుంటే ఆ పిల్లవాడు చెవులు నిక్కబెట్టుకొని ఆరిందలాగా వినేవాడు.
పిల్లవాడికి 5 ఏండ్లు వచ్చినాయి. అక్షరాభ్యాసం చేశారు, చదువుకి పెట్టారు. పిల్లవాడు బహుమొండి, చదవడు, రాజు కొడుకు. వాణ్ణెవరేమంటారు? రాజే ఇదేమిరా ఇట్లా వచ్చింది అని బాధపడేవాడు. వయసు వస్తే మొండితనం అదే తగ్గుతుందిలెమ్మని సరిపెట్టుకునేవాడు. 8 ఏళ్ళు వచ్చినాయి. రాజపోషణ కనుక 10-12 ఏళ్ల వాడిలాగా ఉండేవాడు. అక్షరాలు సరిగా రావు, కానీ వాడి ఆత్మవిజ్ఞానం చూసి మహాపండితులు నోళ్లు తెరిచేవారు. మరి 4 ఏళ్లు గడిచేసరికి వాడే సంసారాన్ని జగత్తుని రోసి ఆ మాట తండ్రికి చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అద్భుతమైన పూర్వ సంస్కారంతో ఎవడో మహాయోగి నీ కడుపున పుట్టాడయ్యా, పుణ్యాత్ముడివి, నీకు అప్పుడే ఏం వయసు మించిపోయిందని, నీ జాతకంలో బహుపుత్ర యోగం ఉంది అని రాజుని ఓదార్చారు పెద్దలైన వాళ్ళు. భార్య గుండె నిబ్బరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. కాల ప్రవాహం ఇసుక మేటలు వేయని చోటుండదు. మళ్ళీ నిత్య వ్యవహారాల్లో పడిపోయాడు రాజు. కొంతకాలానికి మళ్ళీ గర్భం ధరించింది రాణి. మళ్ళీ కొడుకే పుట్టాడు. మళ్ళీ ఉత్సవం చేశాడు రాజు. సుబాహువు అని పేరు పెట్టాడు. రాణి మళ్ళీ అదే నవ్వు, అదే వెకిలి నవ్వు, బళ్ళుమన్న నవ్వు నవ్వింది నిండు సభలో. రాజు చాలా ఆలోచించాడు. ఏమీ తోచలేదు కారణం. కోపం వచ్చింది. తమాయించుకొని ఊరుకున్నాడు. రాణి మున్పట్లాగానే కొత్త కొత్త పాటలతో బహుశ్రద్ధగా పెంచుతోంది పిల్లవాడిని. ఎవరివో నా తండ్రి, ఎవరివో నీవు, భువికి దివికి మధ్య పొరలాడుతావు, ఒకనాడు పెరుగురా ఒకనాడు తరుగురా, ఓరి ఇప్పటికెన్ని ఒదవేర దేహాలు, నిదుర మునిగిన వేళ నీకెన్ని తలలురా, కాళ్ళు చేతులు ఎన్ని కలవురా, మితి ఎంత, సాక్షివై నీవుండి జనిమృతులు లేకుండి, నాది నేనని మళ్ళీ ఏడ్చేవు, ఆ పాద నడకలే మళ్ళీ నడిచేవు. ఈ కుర్రవాడు కూడా అచ్చం అన్నలాగే తయారయ్యాడు. కాస్త రెక్కలొచ్చేసరికి తండ్రికి నమస్కారం చేసి తపోవనాలకి వెళ్ళిపోయాడు. మహారాజు గుండె తరుక్కుపోయింది. తను పుణ్యం చేశాడు అనుకోవాలా, పాపం చేశాడు అనుకోవాలా? పిల్లలు మహోత్తరమైన మార్గంలో వెడుతున్నారు, కానీ తనకు దక్కకుండా పోతున్నారు. ఇన్ని వేల ఏళ్లుగా తమ రాజ్యం చేస్తున్నాడు, సంసారం చేస్తున్నాడు. గుడ్లు తెరవని పసిగుడ్లు వచ్చి నాన్నగారు ఈ సంసారం అనిత్యం, నేను తపస్సుకు పోతాను అంటుంటే ఇంతటి వ్యామోహి తను వాళ్ళని ఏమని ఆశీర్వదిస్తాడు? తానిక ఏ ముఖం పెట్టుకొని భోగాలు అనుభవిస్తాడు? అయితే మాత్రం తండ్రి తన నెత్తిన ఉంచిపోయిన ఈ భారం సంగతి ఏమిటి? తననింత అనురాగంతో సేవిస్తున్న ప్రజల మాట ఏమిటి? రాజు లోపల ఈ అంతఃశల్యాన్ని దాచుకొని పైకి మామూలుగా రోజులు గడుపుతున్నాడు. రాణి పద్ధతి ఎప్పుడూ ఒకటే. రాజు దగ్గర ఉన్నంతసేపు ఆమె పరమ విలాసవతి. మిగిలినప్పుడు ఆవిడ అంతఃపురంలోని ఒక పాలరాతి శిల్పం అంతే. మహారాణి మళ్ళీ గర్భవతైందని తెలిసినప్పుడు రాజు కాస్త ఊపిరి వచ్చినట్టే అయింది. మళ్ళీ కొడుకే పుట్టాడని తెలిసి ప్రాణం కుదుట పడింది. ఈ మాట కొడుకు వంశోద్ధారకుడు కావాలని ముందరి నుంచే జపాలు పూజలు చేయిస్తున్నాడు కనుక ఇక భయం లేదులెమ్మని ఒక ధైర్యం లోపల. మనిషికి మళ్ళీ కొంత ఉత్సాహం వచ్చింది. శత్రుమర్దనుడు అని పేరు పెట్టాడు కొడుక్కి. మళ్ళీ నవ్వింది పగలబడి, మనిషి ఊగిపోతూ. మరీ వెకిలిగా నవ్వింది మహారాణి. రాజు ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. తన పరువు పోతోంది. ఎన్నో సమయాల్లో ఎన్నెన్నో సంకటాల్లోంచి అవలీలగా తను బయటపడేసి పరువు నిలిపిన ఆ మహామేధావిని ఇప్పుడింత ఘోరంగా తన్ను నవ్వుల పాలు చేస్తోంది. ఆవిడ తెలివి తక్కువది కాదు, కానీ ఎంత ఆలోచించినా తనకు కారణమే అందలేదు ఈ వింత ప్రవర్తనకి. నామకరణంలోనే తప్ప మళ్ళీ ఎక్కడ మర్యాద తప్పదు. ఇది మతిభ్రమ అనుకోవడానికి కూడా వీల్లేదు. తాను కూడా జాగ్రత్తగా ఆలోచించి దీని భావం తెలుసుకోవాలి తప్ప వెలికి పడిపోయి అడగరాదు. ఆ రకంగా ఆలోచించి రాజు గంభీరంగా ఉండిపోయాడు. ఆవిడ మళ్ళీ పిల్లవాడిని బహుశ్రద్ధగానే పెంచసాగింది, తన మామూలు ధోరణిలోనే. ముడివిప్పరా తండ్రి కనువిప్పరా, ముడివిప్పి కనువిప్పి కలదేమో చెప్పరా, నిన్ను కన్నది కూడా నీలాగే పుట్టెరా, నిన్ను చూచినదేది నిలిచిరా ఈనాడు, మనిషి జన్మమెత్తి మరిచి ఈ రొంటిని, మగవకై మాడకై మరి పరుగులేలరా, ఎవరురా నీ శత్రు వెవరి మర్దించేవు, ఏడి నీ కన్నను ఇతరుడెందున్నాడు, అసలు నీవెవరివో అది నీకు తెలియదే, అన్యుడెవడో పట్టుదది ఎట్లో చెప్పరా, కష్టాలు పోవాలి కలగాలి సౌఖ్యాలు, కలిగిన ఎట్ల గట్టిగా నిలవాలి అని కోరి అందుకై అగచాట్లు చెందేవు, అది వీడు ఆత్మాజ్ఞుల ఆనంద గనులురా. మూడోవాడి విషయంలో కూడా రాజు ఆశలన్నీ తలక్రిందులైనాయి. అతడు కూడా అన్నలాగా ఆకాశ మార్గం పట్టాడు. గోచి పెట్టకముందే గూఢతత్వం మర్మం పట్టేసి ఇక గోచి పెట్టాల్సిన పని లేదన్నాడు. సంసారాన్ని జయించి అడవులు పట్టాడు. రాజ్యంలో పెద్ద గగ్గోలైంది. రాజు మనసులో పెద్ద తుఫాను అయింది. అయినా అతడు విజ్ఞుడు, విద్యావంతుడు, వివేకి, ఆధ్యాత్మిక దృష్టి కలవాడు కనుక పొంగున నిభాయించుకున్నాడు. కానీ ఈ దెబ్బ మీద దెబ్బకు తట్టుకోవటం అతనికి కష్టంగానే ఉంది. రాణికి చింత ఉన్నట్టు లేదు, లేనట్టు లేదు. దుఃఖం విపరీతమై
ఆవిడిట్లా ఉందని కొందరు, కాదు ఆవిడ అడవి మనిషిని కొందరు, మహా అపరాధం ఆవిడ మహాజ్ఞాని, ఆవిడే వాళ్ళ గురువని కొందరు. ఇవి లోకం గుసగుసలు. ఎంత గుసగుసలైనా చారచక్షువైన కోలయాశ్వ చక్రవర్తికి చెవిసోకని అలికిడి ఉండదు రాజ్యంలో. అతను కూడా చాలా ఆలోచించాడు. చాలా రకాల ఆలోచనలు వచ్చినాయి. ఏదీ నిలవడం లేదు. కాలవేగం మళ్ళీ మనసుకు మరుపు మందుతో దిట్టతనం తెచ్చింది. రాణికి 4వ గర్భం వచ్చింది. మళ్ళీ మగపిల్లవాడే పుట్టాడు. రాజుకి లోపల కొంత నిరుత్సాహంగా ఉన్న ఉత్సవాల సందడి మామూలుగానే నడిచింది. నామకరణోత్సవం వచ్చింది. పేరు మహారాజా అన్నాడు పురోహితుడు మంత్రమాపి. మహారాజు ఒక క్షణం గంభీరంగా ఉండిపోయాడు. ఆ తర్వాత దేవి, ఈ మాట పిల్లవాడికి నువ్వు పేరు పెట్టు అన్నాడు. 3వ తలకి వినిపించకుండా. మహారాజా అదేమిటి? రాణు విస్తుపోయింది. ఈ మాట నువ్వే పేరు పెట్టు. మహారాజు అదే మాట. పేరులో ఏముంది మహారాజా, తమరే పెట్టండి. ఎంతో గంభీరంగా కళ్ళైనా కదలకుండా వాళ్ళు మాట్లాడుతున్న రాజు రాణి వాదులాడుకుంటున్నారని సభలో వారికి తెలిసింది. వారు నివ్వెరపోయి రాజు దంపతుల వంక చూస్తున్నారు. దేవి, సభా మర్యాదకు భంగం అవుతోంది. పేరు నువ్వే పెట్టాలి. రాజు మాటల్లో రవంత విసుగుంది. పేరుకింత విచారణ ఎందుకు మహారాజా? అన్ని పేర్లు ఒకటే, అలర్కుడనండి. ఏదైతేనేమి, రాణి మాటలు రాజపురోహితుడికి వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన బోళా మనిషి, శుద్ధ ఛాందసుడు. రాణిగారి పేరు చెప్పగానే వెంటనే తన మామూలు మంత్రాల రాగంలో అలర్కవర్మ అని పేరు ప్రకటించేశాడు. సభాసదులంతా ఒక్కసారి వెనక్కి తూలినట్లయిపోయారు. మహారాజు బిక్కచచ్చిపోయాడు. అలర్కుడంటే పిచ్చుకుక్క అని అర్థం. పుట్టింది ఉత్తర రాజ్యాధికారి, పేరు పెట్టింది సింహాసనేశ్వరి మహారాణి. ఆహా, పేరు పిచ్చికుక్క. ఏమనుకుంటే తీరుతుంది ఔచిత్యం, ఏమనుకుంటే ఏమంటే ఏం. పేరు పెట్టడం అయిపోయింది. పురోహితుడు మంత్రాలు చదివేశాడు. ఇక చేయగలిగింది లేదు. ఆ నామకరణం తర్వాత మహారాజు మనస్సులో ఒక ఊహ బలపడింది. ఏ విషయమైనా సరే నిశ్చయాత్మకంగా తెలుసుకుందే అభిప్రాయాన్ని ఏర్పరచుకునే గుణం అతనిలో లేదు. కానీ అది చారుల్ని ప్రయోగించదగ్గ విషయం కాదు. అంతఃపుర పారిచారికల్ని విచారించడం పరువు కాదు. అందువల్ల ఒక రోజున కాని సమయంలో పారిచారికులైన వెంట లేకుండా ఒక్కడే అంతఃపురానికి వెళ్ళాడు రాజు. వెళ్ళేటప్పటికీ మహారాణి పిల్లవాడిని తూగుడుయ్యాల్లో పడుకోబెట్టి జోలపాట పాడుతోంది. లోకమే ఒక పిచ్చిగోల, నా బాబు పిచ్చియే ఒక మాయలీల. తెలివి చదువు కలిగి కలిమి బలము కలిగి లోకాల నేలగా చూచేటి దొరలకు చీకాకులెన్నడూ వీడలేదు నా బుజ్జి. ఎరిగి శాస్త్రాల్ని ఏకరువు పెట్టేటి వారు, గురువులై ఎల్లరకు బోధించువారు, బలిమి యుద్ధాలు చేసి పగవారి గెలిచెటివారు, వసుధకే ప్రభువై కలమించువారు, తమ్ము తామే పోల్చుకోలేరు, ఎదలేని అరివర్గమును గెలుచుకోలేరు, లోకమే నా తండ్రి. క్రోధము కామము కోరపళ్ళై మొరుగు ఈ మాయయే ఒక పిచ్చి కుక్క, ఆ కాట్లకిట సర్వుడొక పిచ్చి కుక్క నాకన్నా, లోకమే ఒక పిచ్చిగోల, నా బాబు పిచ్చియే ఒక మాయలీల. 11వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురుపాదారవిందార్పణమస్తు. శుభం భవతి.